మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను తల్లులకు బిడ్డలకు కౌమార యువతకు మమకారం వాత్సల్యంతో అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు రాష్ట్ర సెక్రటరీ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్ శాఖ తదితర స్టేట్ హోల్డర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు. The ma'am was very kind enough to direct and guide all the collectors on day-to-day basis. Ante very few secretaries do that. No ma'am, we are actually generally as collectors ma'am, as you are aware, because of too many things we tend to get lost, and core subjects basic subjects అయినటువంటి and most important subject అయినటువంటి WCD ni because of various things sometimes we tend to lose focus. So because of you ma'am, time and again you keep reminding us, and now we have a very good team ma'am here. PD is also very proactive. She is taking and other side basic mana functions చేయవలసిన అన్ని కూడా it is drive mode lo vellali pratidi kuda. So now the team is good ma'am. All the CDPOs are also they are proactively working. From personally my side ma'am, I have so far I have conducted almost 4 reviews, 4 to 5 reviews ante andarni all up to CDPO and mana supervisors level ma'am. And apart from those meetings we also had 2 separate DCP meetings kuda, 3 we had, total of 3 meetings in the last 8 months. I know it is not much ma'am, but all the appointments we have completed largely. All the appointments Anganwadi workers tarvata manaki coordinators posts anni kuda largely completed. I think only few vacancies are there ma'am. And other things we need to focus is SC population ma'am. SC population and is largely almost we have close to more than 17-18%, and ST population 7% ఉంది. లార్జ్లీ యానాదీస్ ఉన్నారు, యానాది కమ్యూనిటీ, నక్కల్ కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు మ్యామ్. వాళ్ళల్లో స్టంటింగ్ ఎక్కువగా వీఆర్ అబ్జర్వింగ్. సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ద CDPOs త్రూ మ్యామ్, మనకి ప్లీజ్ డూ ఏ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ గుడ్ ర్యాంక్ ఇన్ ద స్టేట్, దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. గివ్ కరెక్ట్ నెంబర్స్. సో నెంబర్స్ కోసం ఎప్పుడు వెంపర్లాడకండి దయచేసి. సిస్టమిక్ ప్రాబ్లమ్స్ మనము అడ్రస్ చేయాలా. అంగన్వాడీ వర్కర్, హెల్పర్ వీళ్ళు ఎంత పనిచేసినప్పటికీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింద దాకా వాళ్ళతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళకి ఫోకస్ ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది, మాకు కూడా ఈక్వల్లీ బెనిఫిషియల్. టుగెదర్ వీ కెన్ డూ ద టాస్క్ మచ్ మోర్ ఈజీలీ. అలోన్ వీ కెన్ నెవర్ గెట్ ఓవర్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ మీరు అన్నట్టు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, అండర్ వెయిట్ కావచ్చు, స్టంటింగ్ కూడా కావచ్చు. ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ పార్ట్నర్ హ్యాస్ బికమ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు ఉప్మాబళ్ళ నుంచి వేర్ ఆర్ వి గోయింగ్ టు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నాము, ఎర్లీ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నాము. ప్రీ స్కూల్ కంటే కూడా ఎర్లీ కేర్ అండ్ ఎడ్యుకేషనే కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పోషణ్ మాలో April 8th నుంచి మనం జరుపుకుంటున్న దాంట్లో మెయిన్ మనం చెప్పబోతుంది అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 1000 days వరకు మనం తల్లికి నేర్పబోతున్నాము, కుటుంబానికి నేర్పబోతున్నాము, సమాజానికి నేర్పబోతున్నాము ఆ బిడ్డని ఎలా పెంచాలి అని. ఇప్పుడు రాబోయే మీకు మెయిన్ మ్యాండేట్ అదే ఉంటుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాష్ అనే కార్యక్రమం మనం కోవిడ్లో కూడా చూసాము. మనం ప్రాపర్గా కనుక టాయిలెట్ యూసేజ్, హ్యాండ్ వాష్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనుక మనకు అందుబాటులో ఉంటే అది ఎంత బెనిఫిషియల్ అన్నది ఇప్పుడు డాక్టర్ గారైనా కలెక్టర్గా చెప్తే నవ్వుబాటుగా ఉంటుంది. కానీ డ్రింకింగ్ వాటర్ లెస్ అని, టాయిలెట్ లెస్ అని మనకి ఇంకా కొన్ని కనపడుతున్నాయి. మీరే చూసుకుంటే ఇంకా 9% ఎలక్ట్రిసిటీ కావాలి. అలాగే రెంటెడ్ బిల్డింగ్స్ కూడా హైగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా ఇంకా 3% రావడం అన్నది ఒకటి. స్టేట్ వైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ వైడ్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే బోత్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్ మీరు స్వచ్ఛాంధ్ర అండ్ జల్ జీవన్ మిషన్ ఈ రెండింటితో కనుక మీరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తే కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎంపీడీఓలతో శాంక్షన్ మనకు తగ్గ మోడిఫికేషన్స్ చేసేసుకొని మనం ఇది తొందరలో కంప్లీట్ చేసుకోవాలని మనవి. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన మ్యాండేట్ లాస్ట్ జాన్కి మొత్తం కంప్లీట్ చేయమన్నారు.
సరే వేరెవర్ పాసిబుల్ అండ్ ఫీజిబుల్ వీ హ్యావ్ డన్ అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్ అండ్ దెన్ కంప్లీట్ విత్ లిటిల్ బిట్ డిఫికల్టీ ఎక్కడ ఉంది అన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు సెండ్ more and more proposal for సక్షమ్ అంగన్వాడీస్. సో సక్షమ్ అంగన్వాడీస్కి ఇచ్చే ₹1,00,000 కూడా మనం ఆ ప్లే థింగ్స్కి, మీరు ఇప్పుడు ఆ బేబీ ఫీడింగ్ సెంటర్ని పెట్టారు, ఎంత బాగుంది, థాట్ఫుల్గా కింద మ్యాట్స్, తర్వాత టాయ్స్, వాటర్ పెట్టారు, ఫ్యాన్, లైట్ అన్నీ ఉన్నాయా లేదా చూశారు. ఇట్ ఈస్ లైక్ హోల్ సంథింగ్. అంటే పెట్టమన్నాం కదా అని చెప్పి ఓ బోర్డు తగిలిచ్చి ఒక కుర్చీ కూడా లేకుండా ఒక రూమ్ అలాట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ థాట్ వెంట్ ఇన్. అలా కావాలి అనుకునే కోరుకుంటున్నాను. అంగన్వాడీల్లో కూడా ప్లే థింగ్స్ కావాలి. పిల్లలు చూడంగానే ఇది మా బడి అని పరిగెట్టుకొని రావాలి. అంతేగాని అదేదో ఊరికి చివరిన ఎక్కడో పాడుబడిన బిల్డింగ్లో ఒక రూమ్లో ఏ ఇన్ఫ్రా లేకుండా వెళ్ళాలంటేనే పైన కింద చూసుకుంటూ నడవాలి అనేటట్టు ఉంటే అది ఉండదు, ఆ ఎఫెక్టివ్నెస్ ఉండదు.